అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మేమైతే శ్రీశైలం వెళ్తున్నాం. 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా! మా జర్నీ ఎలా ఉంది ఏంటి అనేసి నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. లాంగ్ వీడియో కొంచెం చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మేమైతే ఇక స్టార్ట్ అయ్యాము. ఇక్కడ 8కి అట్లా స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా 2 అట్లా అయింది. ఇక జర్నీలో ఏంటంటే మేము ఇక నిమ్మకాయ పులిహోర, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, కొంచెం కారపూస అవి తీసుకొని వెళ్ళాము. లాంగ్ జర్నీలో ఏమన్నా ఉంటాయా ఉండవు అనుకుంటానే వెళ్ళాము. మధ్యలో అయితే ఫస్ట్ ఇక ఆపి ఇక కొంచెం అయితే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. మళ్ళీ బయలుదేరాక మళ్ళీ ఏం చేశారు మా సారు, ఫోటో కెమెరా మర్చిపోయి వెళ్ళారు. మళ్ళీ ఫోటో కెమెరా కోసం అనేసి మళ్ళీ పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చాము. శ్రీశైలం అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళండి చూడటానికి. అసలు మేమైతే 1 ఇయర్ నుంచి అయితే అనుకున్నాము, వెళ్ళలేకపోయాము. ఇక్కడైతే ఒకసారి అయితే ఆపాము, కార్ ఆపి ఇంకా సాప అవి తీసుకొని వెళ్ళాము కదా, ఇంకా కూర్చొని పులిహోర అయితే తింటున్నాము. మధ్యలో టిఫిన్స్ చేయడానికి కూడా అసలు ఎక్కడా లేవు. హైవే రోడ్డు మీద చాలా ఏమీ దొరకట్లే. ఒక టీ షాప్ ఒక్కటే, అల్లం బెల్లం చాయ్ ఒక్కటే మాకు కనిపించింది. అదొక్కటే పులిహోర తిన్నాక ఇంకా టీ అయితే తాగాము. అల్లం బెల్లం చాయ్ చాలా బాగుంది. మనం ఇంట్లో ఎలా పెట్టుకున్నామో అలా ఉంది. టీ అయితే నేను అసలు తాగను. మా అమ్మాయి చూడండి వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దని చెప్తుంది. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా అస్సలు తనకి వీడియోలు అంటే అసలు నచ్చదు. నేనైతే వీడియో ఎంత తీయాలని చూసినా కానీ అసలు దొరకదు వీడియోకి. వాళ్ళ డాడీ ఇక చూసి ఇప్పుడైతే ఎంటర్ అయినాము. మనం శ్రీశైలం బోర్డుకి లోపలికి వస్తే ఇంక ఇలా శివయ్య పార్వతీ దర్శనాలు అయితే అవుతాయి మనకి. ఇదంతా మనం 100 రూపీస్ కడితే లోపలికి వస్తాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. మన కార్ అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం. ఇంకా రూమ్స్ కోసం చూస్తే వెళ్ళగానే మాకైతే అసలు అర్థం కాలేదు, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఉండాలి ఏంటి అనేసి. కొంచెం కార్ దిగి అక్కడ కానిస్టేబుల్ ఉంటే అక్కడైతే అడిగాము. ఇదంతా పార్కింగ్ ఏరియా అని చెప్పారు. ఇంకా కొంచెం ముందు సైడ్కి అయితే వెళ్తే అన్నదానం ఇది ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి సార్ అంటే మేమైతే అక్కడికి వెళ్ళాము. ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్తే ఇక రూమ్స్ అయితే తీసుకున్నాం. రూమ్కి అయితే తీసుకున్నాము. అక్కడ కొన్ని అయితే ఫొటోస్ అయితే దిగాము. మా అక్క వచ్చింది, మా అక్క, మా అత్తగారు, మా అమ్ములు వెళ్ళాము. అమ్ములు అయితే అసలు ఫొటోస్ దిగదు కదా. నేను మా అక్క అయితే అసలు ఫోన్ దొరకగానే ఫొటోస్ అయితే దిగడం స్టార్ట్ చేస్తాము. మా అక్క నేనైతే వెళ్ళాము. ఇంకా అక్కడికి రూమ్కి వెళ్ళి ఇక ఫ్రెష్ అయ్యి కొంచెం, ఇది పాతాళ గంగ అండి, 500 స్టెప్ మెట్లు ఉంటాయి. 500 మెట్లు. ఇంక బోట్ అయితే స్నానాలు అయితే ముందు ఒత్తులు అయితే తీసుకున్నామండి. కొమ్మ ఒత్తులు, పసుపు కుంకుమ తీసుకొని వాటర్లో అయితే వదిలేసి స్నానాలు అయితే స్టార్ట్ చేసాము. మా అమ్మ అయితే స్నానం చేస్తుంది. వాళ్ళ డాడీ వీడియో తీస్తుంటే వీడియో నన్నా కాదా అన్నట్టుగా అయితే చూస్తుంది. వీడియోది అసలు వీడియో అంటే తనకు అసలు ఇష్టం ఉండదు. ఇంకా పక్కన అమ్మాయి చేస్తుంటే చూసుకుంటా తను కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇక మేమైతే ముగ్గురం అయితే ఒకటి ఇంకా తీసుకొని ముగ్గురు 3 ఒత్తులు అయితే వేసి నీళ్ళల్లో అయితే వెలిగించాము. తర్వాత స్నానాలు అయితే చేసాము. ఆ తర్వాత ఇక డ్రెస్సులు మార్చుకొని ఇక బోట్ అయితే ఎక్కాము. అసలు చాలా బాగుంది. అసలు చూస్తుంటే అక్కడి నుంచి అయితే అసలు రాబుద్ది కావట్లేదు. ఆ వైరింగ్ కట్టిన వరకు అయితే స్టెప్స్ ఉన్నాయి. అయినా కానీ మాకైతే భయం వేసింది. ఇంకా ఒక మెట్టు దిక్కుంటా చేసాము. ఇంకా వీడియో అయితే అప్పుడు ఇంకా ఫోన్ కెమెరా అయితే ఆన్ చేయలేదు. మిగతా అయితే కెమెరాలో ఉన్నాయి. నేను అప్పుడైతే పెడతాను. ఇంకా అందరూ స్నానాలు చేసి ఇక మేమైతే బోట్ ఎక్కుదామని ఇంకా అక్కడ కూర్చున్నాము. మేమైతే ఇంట్రెస్ట్ చూపించలేదు ఎక్కుదామని. మా అక్క అయితే ఎక్కుదాము, ఎప్పుడు రావు కదా, అది కూడా లేదు, అమ్ములు ఫీల్ అవుతుందని అనేసి మేమైతే అందరం అయితే నలుగురం ఎక్కాము. మా అత్తగారు ఏంటంటే 500 మెట్లు కదా, మధ్యలో 100 మెట్లు ఎక్కేసి అక్కడే ఆగిపోయింది. నేనే
నువ్వు ఎక్కలేవులే వద్దు, మళ్ళీ దిగినా కానీ మళ్ళీ ఎక్కడం కష్టమైద్ది, మోకాలు నొప్పులు వస్తాయి అని చెప్పి పైనే ఉంచేసాం. మేము నలుగురం అయితే వెళ్ళి మా అక్క, మా సారు, మా అమ్మాయి అయితే వెళ్ళి నేను ఇంకా ఫోన్ చేతిలో ఉంది కదా అనేసి నేనైతే వీడియోస్ తీసాను. మా సార్ అయితే కెమెరా పట్టుకొని ఇంక ఫొటోస్ తీస్తున్నారు. ఇంకా తను ఫొటోస్ తీస్తుంటే నేనైతే సెల్లులో అయితే వీడియో అయితే తీశాను. అది బోట్ అయితే చాలా సంవత్సరాలు అయింది నేనైతే ఎక్కక. మా ఖమ్మంలో అయితే ఇంకా ఎక్కాను ఒకసారి. ఇంకా ఎక్కడికి వెళ్ళాం కదా ఎక్కువ, ఎక్కుదాం రా అని అంటే ఇంకా మా అక్క, నేను, మా అమ్మాయి అందరం కలిసి ఇక తీసుకొని టికెట్ వచ్చేసి 70 రూపాయలంట. చిన్నపిల్లలకి 50 రూపాయలు ఏమో అన్నారు. బాగానే ఒక 20 నిమిషాలు అట్లా తిప్పారు. ఇచ్చిన మనీకి అయితే దండగ అయితే లేదు. మంచిగా చాలా ఫొటోస్ దిగాము, మేము వీడియోస్ దిగాము. అసలు ఆ బోట్ దిగాక అప్పుడే వచ్చేసిందా, అంతసేపు వెళ్ళినా కానీ ఇంకా అప్పుడే వచ్చేసిందా అనుకున్నాం మేమైతే. ఇంకా అదైతే ఎక్కేసి ఇక అయిపోయింది. ఇంకా చూడండి ఎలా ఉన్నారో అందరూ. దర్శనాలకు వచ్చాను. పాతాళ గంగలో స్నానం చేసేసి శ్రీశైలం శివయ్యని చూడటానికైతే వెళ్ళాలంట తప్పనిసరిగా. పాతాళ గంగలో స్నానం చేశాక వెళ్ళాలన్నారని మేమైతే స్నానాలు చేసాము. ఇంక ఇక్కడ స్టెప్స్ దిగుతున్నాను కదా నేను, ఇక్కడ పాలధార పంచదార స్టెప్స్ అండి ఇవి కూడా వచ్చేసి 150 150 మెట్లు అయితే ఉన్నాయి. పాలధార పంచదార మెట్లు. ఇక అసలు ఇవి కూడా అంతే, తిరుపతి మెట్లు ఉన్నట్టు ఇట్లా ఉన్నాయండి. మోకాలు నొప్పులు ఉన్నోళ్ళు అయితే అసలు ఎక్కలేవరు, దిగలేవరు. ఇక మా అత్తగారు అయితే చిన్నగా ఇక అదైతే ఎట్లాగో ఎక్కలా దిగలేదు, 500 మెట్లు కదా అనుకొని ఇక చిన్నగా పాపం అది కడ్డీ అక్కడ పట్టుకొని చిన్నగా దిగుతుంది. ఇక ఎక్కడైతే మేమైతే ఫొటోస్ దిగాము మా అక్క, నేను. ఇంక ఫొటోస్ దిగాము. అక్కడైతే వాటర్ అయితే చాలా తియ్యగా ఉన్నాయండి. అసలు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావంట, ఎవరికి తెలియదట. ఇక గుడికైతే వచ్చాము. మేమైతే బొట్లు అయితే పెట్టించుకున్నాం. మా సార్కి బొట్టు ఫస్ట్ పెట్టించాము, తర్వాత నాకు పెట్టారు. ఈ బొట్లు అనేది ఇక అసలు పెట్టిన 10 నిమిషాలకే చెమట వచ్చేస్తే అసలు మొత్తం పోతాయి కదండి. అయినా కానీ ఇంట్రెస్ట్ తోటి, భక్తితోటి పెట్టించుకోవాలని పెట్టించుకున్నాము. ఇంకా మా అక్క పెట్టించుకుంటుంది. ఇక నెక్స్ట్ మా పాప అయితే అసలు వీడియో తీస్తాడా లేదని డాడీ అనని ఎట్లా ఈ ఒక్కసారి చెప్పింది. వీడియో తీ డాడీ సెల్ పట్టుకోనని చెప్పింది. మా అత్తగారికి పెడుతున్నారు బొట్టు. ఇంకా అందరికీ పెట్టేశారు. ఇక ఒక 50 రూపాయలు అయితే ఇచ్చేసాము. బొట్టు అయితే ఫ్రీగా పెట్టరు కదా, వాళ్ళు ఉండేది పాపం ఒక ఇద్దరికి బొట్టు పెడితేనే అమౌంట్ అనేది ఉంటుంది. ఇక మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ సెల్ వల్ల అయితే వీడియోస్ అయితే దిగాం, కానీ లాస్ట్కి మేము క్యూలోకి వెళ్ళేటప్పటికైతే ఫోన్ అయితే ఎలవ్ లేదని చెప్పారు. ఫోన్ పెట్టడం కోసం అని మా సార్ వెళ్ళారు. ఫోన్ ఎలవ్ లేదంటే కార్లో పెట్టేసి వచ్చాము. ఇదైతే ఎంట్రన్స్. వెళ్ళేటప్పుడు అక్కడ 365 ఒత్తులు అవి అయితే వెలిగిస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టి లోపలికైతే వెళ్తున్నారు. ఇంకా మేమైతే మా అత్తగారు అయితే వీడియోలు వద్దు, ఏమొద్దు, రండి తొందరగా ఫాస్ట్గా బ్రహ్మముహూర్తంలో దర్శనం చేసుకోవాలని చెప్తుంది. ఇంకా మేమైతే ఫొటోస్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా చిన్నగా అయితే వెళ్ళాము. అట్లా చేయబట్టి ఆ ఫోన్ అయితే ఆడ ఆగిపోయింది. ఇక ఫోన్ తీసుకొని మొత్తం అయితే దర్శనం అయిపోయింది. ఇంకా మేమైతే రిటర్న్ సోమవారం రోజు దర్శనం అయితే చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇక డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాము. శ్రీశైలం డ్యామ్కి వెళ్ళి అక్కడైతే అన్నీ చూసేసి ఇంకా మా అమ్మ అయితే నిద్రపోతుంది అసలు. ఇంకా సరే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. శ్రీశైలం వెళ్తే మనం తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ కన్నా ఇంకెక్కువ ఉన్నాయి రోడ్స్. ఇంకా అక్కడికన్నా టర్నింగ్లు తక్కువ ఉన్నాయి. ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయి అసలు. మేము వచ్చే రిటర్న్లో డ్యామ్ దగ్గరికి వెళ్ళే గుట్ట ఇది. అసలు 2 పెద్ద పెద్ద గుట్టలు. అవైతే నేను ఫోన్ తీసేసరికల్లా అది ఒకటి వెళ్ళిపోయినాయి 2. ఇంకా ఒకటైతే ఉంది కదా అనేసి నేనైతే తీస్తున్నాను వీడియో. చాలా బాగుంది. ఒక 2 డేస్ 3 డేస్ అయితే ప్లానింగ్ చేసుకొని అయితే వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే టైం సరిపోదు, చాలా ఉన్నాయి అక్కడ చూసేయి. అటకేశ్వరం, పాలధార పంచదార, పాతాళ గంగ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక మేమైతే రిటర్న్ అయిపోయాను. ఆ డ్యామ్ అయితే చూసుకొని వస్తా మిర్యాలగూడెంలో మా అక్క ఉంటే వెళ్ళేసి వచ్చాము. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచిగా బాయ్ ఫ్రెండ్స్.